హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రదీప్ తమ్మడి జిందగీ. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను హైదరాబాద్లోని నెహ్రూ జువలాజికల్ పార్క్ అయితే వచ్చేసిన. సో సమ్మర్లో సందర్శించడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ హైదరాబాద్లో. సో చూడండి ఇదే పార్కు, ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. సో రండి లోపలికి వెళ్దాం. లోపలికి వస్తే మనకు వ్యూ అయితే ఇట్లా ఉంది చూడండి. టికెట్ కౌంటర్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. సో రండి వెళ్ళి టికెట్స్ అయితే తీసుకుందాం. ఫుల్ రష్ అయితే ఉన్నారు చూడండి. టికెట్ రేట్లకు సంబంధించి ఇక్కడైతే డీటెయిల్స్ ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు వీడియో పాజ్ చేసుకొని చూడండి. టికెట్ రేట్లు, తర్వాత టైగర్, లయన్, సఫారీ, బగ్గీ, సో ఇవల్ల డీటెయిల్స్ అయితే మీకైతే ఇక్కడైతే ఉన్నాయి చూడండి. సో మొత్తంగా టికెట్ అయితే తీసుకున్న 175 రూపీస్ అయితే పడ్డది. సో ఎంట్రీ టికెట్ రేట్ వచ్చేసి 75 రూపాయలు. తర్వాత మొత్తం తిరిగి చూడడానికి బ్యాటరీ వెహికల్ టికెట్ అయితే తీసుకున్నా, అది వచ్చేసి 95 రూపాయలు. సో మొత్తం 165 రూపాయలు ఛార్జ్ అయితే పడ్డది. లోపలికి అయితే వెళ్దాం. సో చూడండి ఇక్కడైతే మనకు ఎంట్రీ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి లోపలికి అయితే పోవాలి. లోపలికి అయితే వచ్చేసిన. లోపలికి రాగానే జూ పార్కుకు సంబంధించి ఇక్కడ మనకు లోగో అయితే ఉంది. సో మనమైతే బ్యాటరీ వెహికల్ టికెట్ అయితే తీసుకున్నాం. సో ఇక్కడ మనకు బ్యాటరీ వెహికల్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి బ్యాటరీ వెహికల్ పాయింట్. ఇక్కడ నుంచి బ్యాటరీ వెహికల్ ఎక్కడానికి ఎంట్రన్స్ అయితే ఉంటుంది. చెకింగ్ అయిపోయాక సో మనమైతే ఇక్కడికైతే వస్తాం. బ్యాటరీ వెహికల్ అయితే ఎక్కేసిన. వెహికల్ అయితే పోతుంది. ట్రైన్ అయితే వస్తుంది చూడండి, టాయ్ ట్రైన్. ఫస్ట్ పాయింట్ ఇది చూడండి, ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్. ఇక్కడైతే ఆపారు. సో ఇక్కడ వెళ్తే క్రొకడైల్, స్నేక్స్ అయితే ఉంటాయంట. సో ఇక్కడ వెళ్తే మనకు బర్డ్స్ అయితే ఉంటాయంట. బర్డ్స్ని అయితే చూద్దాం. ఇగో ఇక్కడైతే ప్యారోట్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి పావురాలు అయితే ఉన్నాయి చూడండి. చూడండి ఇవి వచ్చేసి ఉంగరపు మెడ అడవి కోళ్ళంట. రెండైతే ఉన్నాయి చూడండి. చాలా జాలీలు అయితే ఉన్నాయి కానీ ఎక్కువ ఖాళీ అయితే ఉన్నాయి. లేడీ ఆర్మ్ హార్ట్స్ కూడి అంటారు చూడండి. ఇది పైన జుట్టు వెరైటీ ఉంది చూడండి వీటికి. సో ఇది వచ్చేసి నీలం బంగారపు మకావ్ అంట చూడండి. చాలా పెద్ద ఉంది, భలే ఉంది ఇది చూడనీకే. సో ఇక్కడ ఇంకా చిన్న చిన్న బర్డ్స్, పక్షులు అయితే ఉన్నాయి. సో అవి వీడియోలో కనిపిస్తలేవని తెలియలేదు. సో మీరైతే వచ్చినప్పుడు చూడండి. సో ఇప్పుడు అటువైపు వెళ్తే స్నేక్స్, క్రొకడైల్స్ అయితే ఉంటాయంట. ఇదేంటంటే నిశాచర జంతుశాల. సో ఇక్కడ ముందరకు వచ్చినాక ఇక్కడ మనకి టికెట్ తీసుకోవాలి. ఇటువైపు వచ్చేసి రెప్టైల్ హౌస్ ఉంది. తర్వాత ఇటువైపు వచ్చేసి నాక్టర్నల్ హౌస్ అయితే ఉంది. సో ఈ రెండు చూడాలంటే మనం ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. సో నేనైతే టికెట్ తీసుకున్నా. ఫస్ట్ అయితే ఇక్కడ నాక్టర్నల్ హౌస్ అయితే చూద్దాం రండి. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్ అయితే ఉంది. అడల్ట్కు 20 అంట, చైల్డ్కు 10 రూపీస్ అంట. లోపలికి అయితే వెళ్దాం రండి. చూడండి ఇది గుహలాగానే ఉంది. నిశాచర జంతుశాల అని ఉంది. సో రాత్రిపూట సంచరించే జంతుశాల అంటే పిల్లి జాతికి చెందిన పిల్లి అయితే ఉంది చూడండి. సో మొత్తం గది అంతా చీకటిగా ఉంది. ఇగో ఇది చూడండి, అంటే చీకట్లు ఉంటాయి ఇవి. ఈ గదిని అయితే చీకటిగా ఏర్పాటు చేసి చూడండి. సో ఇది వచ్చేసి అడవి పిల్లి అంటే చూడండి. ఇది చిన్న అడవి పిల్లి అంట. ఇది చిన్న అడవి పిల్లి పడుకున్నది. ముంగీస జాతికి చెందింది. మొత్తం ముండ్లు ఉంటాయి. సో దీనిపైన ఏమైనా అటాక్ చేస్తే రౌండ్గా ముండ్లు అయితే వచ్చేస్తాయి, తప్పించుకుంటుంది. ఇది వచ్చేసి కొమ్ముల గుడ్లగుబ్బని అంటే చూడండి. క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ పైన కూడా ఇంకొకటి అయితే ఉంది చూడండి. సో ఇక్కడ ఇంకా గబ్బిలాలు, గుడ్లగుబ్బలు, సో ఇంకా కొన్ని ఉన్నాయి. సో అవి చీకట్లో ఉన్నందుకు కనిపిస్తలేవు. మీరైతే వచ్చినప్పుడు చూడండి. ఎండ్ అయిపోయింది. బయటికి అయితే వచ్చేసినాం. రెప్టైల్ హౌస్ అయితే చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి తాబేళ్ళు అయితే ఉన్నాయంట. సో రండి చూద్దాం. తాబేలు బొమ్మ అయితే ఉంది. తాబేలు సొరంగం అంట. ఇక్కడ మనకు గ్లాసులల్లా సో అక్కడ మనకు ఎగ్స్ అయితే ఉన్నాయి, తాబేలు గుడ్లు అంట. ఇవేది వచ్చేసి తాబేలు సొరంగం అంట. ఇక్కడ వచ్చేసి మనకు తాబేళ్ళు అయితే ఉన్నాయి చూడండి.
గ్లాస్ లోపల ఉండడం వల్ల ఇంత క్లియర్గా అయితే కనిపిస్తలేవు. సో మూత అయితే కనిపిస్తున్నాయి. సో ఈ పార్కు చాలా పెద్దగా ఉంది కాబట్టి సో మొత్తం 380 ఎకరాల్లో సో ఈ పార్క్ అయితే ఉంది. సో తిరిగి చూడాలంటే అంటే నడుచుకుంటూ చూడాలంటే చాలా టైం అయితే పడుతుంది. సో అందుకనే బ్యాటరీ వెహికల్ అన్నా లేదంటే ఇంకా వెహికల్స్ అయితే ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో ఏదైనా ఒకటి తీసుకోండి, దాంతో పార్క్ మొత్తం ఈజీగా తొందరగా చూడడానికి వీలైతే అవుతుంది. సో ఇక ఇప్పుడు ఇటువైపు అయితే వెళ్దాం. రెప్టైల్ హౌస్ అయితే ఉంటుందంట, లోపలికి అయితే వెళ్దాం. సరీసృపాల వరల్డ్ గేట్ వద్ద పెద్దది తొండలాగా బొమ్మ అయితే ఉంది చూడండి, చాలా పెద్దగా అయితే ఉంది ఇది. సో చూడండి ఇక్కడైతే ఎంట్రీ అయితే ఉంది, సరీసృపాల వరల్డ్ ఇది. సో చూడండి ఇక్కడ పాము సింబల్ అయితే ఉంది, చాలామంది క్రౌడ్ అయితే ఉంది. ఉడుములు అయితే ఉన్నాయి చూడండి, ఇక్కడ పెద్ద ఉడుము అయితే ఉంది చూడండి. సో ఇక్కడ మనకు బోర్డు అయితే ఉంది, ఆకుపచ్చ ఇగువానా అంట, ఆకుపచ్చ ఇగువానా అంట. సో ఇక్కడ వచ్చేసి జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని రాస్తుంది. కొండ చిలువలు అయితే ఉన్నాయి రెప్టైల్. ఇక్కడైతే 2 కొండ చిలువలు ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి అక్కడ ఒకటైతే ఉన్నాయి, 2 కొండ చిలువలు ఉన్నాయి చూడండి, ఎంత పెద్దగా ఉంది చూడండి కొండ చిలువ. సో తర్వాత ఇది కూడా ఇండియన్ రాక్ పైథాన్ కొండ చిలువ అంట చూడండి, చుట్టుకొని పడుకున్న చూడండి ఎంత పెద్దగా ఉందో. సో చూడండి సందర్శకులు ఫుల్ అయితే ఉన్నారు. సో ఇది వచ్చేసి రక్త పింజర అంట చూడండి. సో ఒక 2-3 అయితే ఉన్నాయి రక్త పింజరలు. ఇక్కడ వచ్చేసి కింగ్ కోబ్రాన్ అంట, రాచనాగు. సో చూడండి, సో ఆ కూలర్ వెనకాల అయితే పడుకున్నది. అక్కడైతే పాము ఎలుకను తింటుంది చూడండి, అక్కడ పాము అయితే ఎలుకను తిన్నది చూడండి. పాము అయితే చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ వచ్చేసి 2 తలల పాము అయితే ఉంది చూడండి, గ్లాస్ లోపల అయితే ఉంది చూడండి. సో ఇక్కడ ఇంకా నాగుపాము, కింగ్ కోబ్రా వల్ల ఉన్నాయి. సో అవి దూరంగా ఉన్నందుకు కనిపిస్తలేవు. సో మీరైతే వచ్చినప్పుడు చూడండి. సో మొత్తంగా రెప్టైల్ హౌస్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు బయటికి వెళ్ళిపోదాం. సో బయటికైతే వచ్చేసిన ఆ పెద్ద హౌస్ నుంచి బయటకు వచ్చినాక ఇక్కడ ఇంకో హౌస్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే పాములు చిన్నవి ఉన్నాయి. సో మీరు దగ్గరకు వచ్చి చూడండి, క్లియర్గా అయితే కనిపిస్తాయి. సో చిన్నగా ఉన్నాయి కాబట్టి నేనైతే చూపిస్తలేను. ఇక్కడ వచ్చేసి ఎరుపు చెవుల తాబేలు అంటే చూడండి, తాబేలు అయితే ఫుల్ ఉన్నాయి. ఇక్కడ చాలా తాబేలు అయితే ఉన్నాయి చూడండి. సో ఇవి వచ్చేసి నక్షత్ర తాబేలు చూడండి. సరీసృపాలు పాములు చూడడం అయితే అయిపోయింది. బయటికి అయితే వెళ్దాం. ఇక్కడైతే మొసళ్ళు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక ముసలి అయితే పడుకున్నది చూడండి, ఇగో చూడండి ముసలి పడుకున్నది. లోపలికి అయితే పోదాం రండి. సో ఇక్కడ చూడండి, అక్కడ ఒకటి పెద్ద ముసలి అయితే ఉంది. సో చూడండి మొసలు ఎంత పెద్దగా ఉందో. సో అక్కడ వాటర్ లోపల కూడా మొసళ్ళు అయితే ఉన్నాయి చూడండి. సో చూడండి వాటర్లో అక్కడ మనకు మొసలు అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి చెట్టు కింద చాలా మొసలు అయితే పడుకున్నాయి చూడండి. సో ఇక్కడ మొసలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. సో అవి దూరంగా ఉన్నందుకు క్లియర్గా కనిపిస్తలేవు. సో మీరైతే వచ్చినప్పుడు చూడండి. పాములు తర్వాత సరీసృపాలు అయితే చూసినాం. సో ఇప్పుడు సెకండ్ పాయింట్కి అయితే వెళ్దాం రండి. సో మనం అటువైపు నుంచి వచ్చినాం. సో ఇప్పుడైతే ఇటువైపు అయితే వెళ్తున్నాం చూడండి. సెకండ్ పాయింట్కి అయితే తీసుకెళ్తారు ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసి జిరాఫీ ఉంటుంది, చాలా పెద్దగా ఉంది చూడండి జిరాఫీ. సో చూడండి ఎంత పెద్దగా ఉందో జిరాఫీ, చాలా పెద్దగా ఉంది చూడండి. సో ఇక్కడ వచ్చేసి డీర్స్ అయితే ఉన్నాయి చూడండి, జింకలు.
డీర్స్ అయితే ఉన్నాయి, జింకలు. మౌంటైన్ డీర్ అంట జింకలు. సో అంటే కొండ ప్రాంతాల్లో ఉంటాయేమో. సో ఇవి చాలా పెద్దగా ఉన్నాయి, వీటికైతే కొమ్ములు లేవు. మౌంటైన్ డీర్స్ అయితే ఇట్లయితే ఉన్నాయి చూడండి. సో చూడండి టామ్ ట్రైన్ అయితే వస్తుంది. సో ఇది ఎక్కితే మనం సో పార్క్ మొత్తం తిరిగి చూడొచ్చు. సో ఎక్కడ ఆపదు. సో దీనిలో కూర్చొని సో తిరిగి చూడొచ్చు. నెక్స్ట్ వీడియోలో పులులు, సింహాలు, ఏనుగులు, ఖడ్గమృగాలు, నీటి గుర్రాలు, చింపాంజీలు సో ఇవల్ల చూపిస్తా. ఆ వీడియో మిస్ అవ్వద్దంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.